ఊబరా మేడం 12:30 అవుతుంది కరెక్ట్. 520 రూపాయలు. డబ్బులు ఉంటే అట్లుంటుంది కథ, డబ్బులు లేకుంటే ఇట్లా ఈ డొక్కు బర్లు పట్టుకుని తిరగాలి. హాయ్ హలో నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గైస్ ప్రజెంట్ ఇప్పుడు ఈశ్వరగూడలో ఉన్నాను నేను. కృష్ణకాంత్ పార్క్ దగ్గర నుంచి ఒకటి బండ్ల కూడా ఒక రైడ్ పడ్డది ఊబర్లో. కస్టమర్ పిక్ చేసుకోవడానికి పోతానా. ఇప్పుడు నేను పిక్ చేసుకుపోయే రైడు ఎంత చూపించింది, 174 రూపీస్ చూపించింది నాకు. అది మరి అది ఎన్ని కిలోమీటర్లో చూడాలి. 174 అని కనబడుతూనే టక్కన యాక్సెప్ట్ చేసిన. బండ్ల కూడా అని కనబడ్డది, 174 కనబడ్డది అంతే. మరి అది నిజంగా బండ్ల కూడాకైనా లేకపోతే అటు కోకాపేట పోతానా తెలియదు. ఒకవేళ కోకాపేట పోతే మాత్రం ఇప్పుడు లాస్ట్ నేను 9:30 అవుతుంది ఇక్కడ. నేను పోయేసరికి 10 బావ అవుతుంది. 10 బావ అంటే అటు నుంచి రేట్ వచ్చేటోళ్ళు చాలా ముష్కిల్ దొరుకుడు ఇప్పుడు కోకాపేట అంటే. ఏమో ఏమైతుందో చూద్దాం. లేడీస్ పడ్డది మళ్ళీ పొద్దున ఫస్ట్ రైడ్. వెయిట్ చేయాల్సింది. 9:31కి వచ్చిన మహత్తలు ఎప్పుడొస్తో చూద్దాం. ఇంకా చూడండి మేడం, లొకేషన్లో ఉన్నా మేడం. ఓకే ఓకే వస్తున్నా, ఒక్క నిమిషం అన్నది. 9:32 కాల్ చేసిన. చూద్దాం ఇప్పుడు ఏ టైంకి వస్తుందో. వెయిట్ చేయొచ్చు, పికప్ అయిన తర్వాత ఒక 2-3 నిమిషాలు, 5 నిమిషాలు అన్నా కూడా. 5 నిమిషాలు అంటే వెయిట్ చేయొచ్చు. మరి 5 నిమిషాల పైన అంటే టూ మచ్. ఊబరా మేడం? $149. 16 కిలోమీటర్లు ఉన్నది. 40 నిమిషాలు చూపిస్తుంది డ్రాప్ టైం. అసలు ఇది ఎక్కడికి? బండ్ల కూడాకే పోతానా. బండ్ల కూడా చూపిస్తుంది 171. గాయస్ రైడ్ అయితే అయిపోయింది. 16 కిలోమీటర్లు వచ్చినా కరెక్ట్ 171 రూపాయలు వచ్చినాయి చేతికి. మిగతా అమౌంట్ అంటే 174 చూపించింది కాబట్టి మిగతా ₹3 ₹2 వ్యాలెట్లో పడతాయి. అది ఇక్కడి నుంచి ఏం దొరుకుతాయో ఏం దొరకో ఏం అర్థమవుతుంది. ఊరవతలకు వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. A few moments later. గాయస్ మళ్ళీ ఒకటి బండ్లగూడ నుంచి మాదాపూర్కి ఒక రైడ్ పడ్డది. కస్టమర్ పిక్ చేసుకోవడానికి పోతానా. ఇంకొక 500 మీటర్స్ పికప్ ఉన్నది. ఇప్పుడు నేను పోయే రైడ్కి ₹150 చూపించింది డ్రాప్. సరే ఇప్పుడు నేను పోయే రైడ్ ₹150 చూపించింది. ఓంగా దారిలో ఫస్ట్ పెట్రోల్ పోపించుకోవాలి నేను. అన్న లొకేషన్లో ఉన్నా అన్న. ఓకే. పది 21 అవుతుంది ఇప్పుడు. పోయే వరకు 11:30 అవుతుందేమో. 9 to 1. అని ఇప్పుడు మనం వెళ్ళే దారిలో బెటర్ బంక్ ఉంది కదా మెయిన్ రోడ్ సైడ్. ఎట్లా గోల్కొండ నుంచి పోదాం అంటున్నావా? ఇట్లా బ్యాక్ సైడ్ వెళ్దామంటున్నా. బ్యాక్ సైడా? ఇటు నార్సింగ్ సైడ్ వెళ్దామంటున్నా. నార్సింగ్ ఎందుకంటే గోల్కొండ సైడ్ అయితే ఒక పడుతుంది, ఆడదాకా పోతుందా? అంటే మన ఈ దారిలో ఈ మెయిన్ రోడ్కి ఒక భారత్ బ్యాంక్ ఉంది కదా అన్న. ఈ దారికి అయితే లేదన్నా. నువ్వు లంగర్ హౌస్ సైడ్ చెప్తున్నావా? అవునవును. లంగర్ హౌస్ సైడ్ నుంచి పోతే చాలా లేట్ అయిపోతుంది. ఓకే, బ్యాక్ వెళ్ళాలా మనం? బ్యాక్ అసలు పోవాల్సింది గోల్కొండ నుంచి 11కి. అవును, అట్టే చూపిస్తుంది కదా అన్న గోల్కొండ నుంచి. గాయస్ ఒకటి మళ్ళీ నిజాంపేటకి ఒక రైడ్ పడ్డది, ₹100 రైడ్. ఇప్పుడు నేనున్న దగ్గర నుంచి 550 మీటర్స్ ఉండే పికప్.
8067 चलिए 20 నిమిషాలు చూపిస్తుంది రైడ్ కానీ ఓ జామ్ అయిపోయింది ఇక్కడ నుంచి అక్కడ దాకా. కాదు ఇప్పుడే డ్రాప్ అయిపోయింది. డ్రాప్ అయిపోయి ఒక 5 నిమిషాలు ఏమవుతుంది, మళ్ళీ ఒక రైడ్ పడ్డది మాదాపూర్కి. ఇప్పుడు పోయేది 80 రూపాయల రైడు. 80 రూపాయలు చిల్లరేమో చూపించింది. 80 రూపాయలు 90 రూపాయలు ఏమో చూపించింది. టైం ఎంత అవుతుంది? కరెక్ట్ 11:58 అవుతుంది. ఇంతకుముందు లాస్ట్ రైడుతోని 430 రూపాయలు అయినాయి. అంటే సంపాదించిన పైసలు 430. అయితే అరకెళ్ళి పెట్రోల్ ఇట్లా పోపించిన 430లా అనుకోండి 300 చిల్లర అట్లా మిగులుతాయి. 300 అనుకోండి, పైన 130 తీసేసిన పెట్రోల్ 300 మిగిలినట్టు. నిన్న ఈ టైం వరకే మరి 500 చేసినా మరి నిన్న 500 చిల్లరేనే మరి నిన్న 11:30 వరకు. దరిద్రపోడు ఇక్కడ దాకా వచ్చినా క్యాన్సిల్ చేసింది. నేనమ్మ అనవసరంగా యూటర్న్ తీసుకున్నా. A few moments later. థ్యాంక్ యూ. గాయస్ ఇప్పుడు నేను డ్రాప్ చేసిన రైడు మన కుకట్పల్లి ఫోరం మాల్ నుంచి తీసుకోవచ్చిన ఈ మైండ్ స్పేస్ లోపల దింపిన. ఫోరం మాల్ దాటిన ట్రాఫిక్ స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ మైండ్ స్పేస్ ఇంకొక 2 కిలోమీటర్లు ఉన్నది, 2.5 కిలోమీటర్లు ఉన్నంతవరకు ట్రాఫిక్ ఘోరంగా ట్రాఫిక్ ఉండే. నేను సెకండ్ గేర్ థర్డ్ గేర్ వేయలే బండిది, ఫస్ట్ సెకండ్ చికాకు అనిపించింది. అందుకే కెమెరా ఆన్ చేయలే. నేను డైరెక్ట్ పోయినా పిక్ చేసుకున్నా, కస్టమర్ని పిక్ చేసుకుని మధ్యలోకి వచ్చిన తర్వాత 12:30 అవుతుంది. కరెక్ట్ 520 రూపాయలని. అంటే 520 రూపాయలు అంటే మిగిలినే కాదు, అవి సంపాదించిన పైసలు 520 రూపాయలు. మళ్ళీ ఏమో చేస్తాను ఎన్ఆర్బిట్ మళ్ళీ పెయింటింగ్ గీంటింగ్ ఏమో వేస్తాను దాన్ని. నాకు ఒకప్పుడు ఇన్నర్బిట్ మాల్ అంటే ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు నాకు. ఆటోబయోగ్రఫీ అండ్ రేంజ్, అది బ్యాక్ సీట్ అండ్ రేంజ్. డబ్బులు ఉంటే అట్లుంటుంది కథ, డబ్బులు లేకుంటే ఇట్లా ఈ డొక్కు బర్రెలు పట్టుకొని తిరగాలి. 3-4 కోట్ల రూపాయల కారు అది. 3 CR ఈజీగా ఉంటుంది, 2+3 వరకు ఉంటుంది ఈజీగా. మన ఫేవరెట్ ఎప్పుడు జీగాగానే. జీగాగానంటే పైసలు ఉన్నోడికి కూడా డ్రీము, పైసలు లేనివాడికి కూడా డ్రీము అంతే. ఆ షేప్ అలాంటిది, బండి అలాంటిది. ఆకలి అవుతుంది నాకు, అందుకే వెళ్ళా ఇటు ఉంటే ఇట్లా పడే అని చెప్పాలని చెక్ పోస్ట్ కన్నా పోదాం. జూబ్లీ చెక్ పోస్ట్ సైడ్ పోతే మన ఇంటి సైడ్ పడతాయి, రూమ్ సైడ్ ఇష్టం కూడా అటు గిరేదర్ కాలనీకి ఏమైనా పడతాయి అని చెప్పి ఇటు ఖాళీగా పోతాను. ఇక ఆకలి అవుతుంది నాకు. ఆకలి పక్క పెడితే మెయిన్ ఏంటంటే చాలా అవుతుంది, కాళ్ళు చేతులు వస్తాయి ఎక్కువగా, బలం లేదు కాళ్ళు చేతులల్లో నాకు. సరే కానీ కరెక్ట్ టైంకి బయటికి వెళ్ళాం, మరి ఆపుతాను అక్కడ బండ్లు. ఫ్లైఓవర్ మీద జిక్కిపోతుండే నేను. బాయ్ చెప్పరే బాయ్.